జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గానవి నీ బిడ్డే అని రుజువు చేసుకున్నాక పరుగున పోయి అక్కున చేర్చుకోక నా దగ్గరకెందుకొచ్చావు తల్లి? స్వామి, ఆనందాన్ని ఆందోళన కప్పేస్తోంది. రిపోర్ట్ సంగతి అటుంచితే మీరన్నట్టు బిడ్డ చేతిని తిలోత్తమత్తయ్య చేతికి తాకించి చూశాను. నిప్పుసెగలేదు. జీవం అన్నకి గోరుముద్దలు తినిపించాను. మాట ఊసలేదు. విక్రాంత్ బాబు స్వార్థానికి దూరమైన నా బిడ్డని నా దగ్గరికి తీసుకున్న గానవి గాయత్రమ్మ గారు కాకపోతే ఆయన పురిట్లో ప్రాణం పోయిన బిడ్డ. గాయత్రీదేవైతే కాదు, నీ చెల్లెలు సుమన ప్రసవించిన మృతదేహం అది. నువ్వు ప్రసవించిన ఇద్దరు బిడ్డలు సజీవంగానే ఉన్నారు నైని. గానవిని తెలుసుకున్నావు, గాయత్రిని కలుసుకున్నావు. అమ్మగారిని నేను కలిశానా? ఆయన గుర్తుపట్టలేకపోయానా? అలా ఎలా జరుగుతుంది స్వామి? నేను నిర్లక్ష్యం చెయ్యను కదా. నీ ప్రయత్న లోపం లేదు. నీ చుట్టూ ఉండేవారి ప్రణాళిక వేరు. అందుకే ఆశయ సాధనలో ఆలస్యం, ఆటంకం కలుగుతోంది. జోగయ్య శాస్త్రి గారి మనవరాలు గాయత్రినైతే ప్రేమగా చూసుకుంటూ పాలిస్తున్నాను, కానీ ఇంకే బిడ్డని దగ్గరగా చూసి అమ్మగారా కాదా అని ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోయాను. గుర్తుకు రావడం లేదు స్వామి. విచారించాల్సిన పని లేదమ్మా. బిడ్డ రానే వచ్చింది. తక్షణ కర్తవ్యం ఏమిటో తెలుసుకో. గానవిని నేను తీసుకుంటే సుమన బిడ్డలు లేని తల్లిలా మిగిలిపోతుంది కదా స్వామి. త్యాగం చేయాలనుకుంటున్నావా? అలా అని కాదు స్వామి. ఈ జన్మలో ఇక తను అమ్మా అని పిలిపించుకునే అర్హత లేదు. యోగ్యతే లేనప్పుడు అర్హత గురించి ఆలోచించకు నైని. విక్రాంత్ బాబు కాళ్ల వేళ్ల పడ్డాడు. నేను అయోమయంలో పడ్డాను. బిడ్డల్ని దూరం చేసుకుని నువ్వు అలమటించిపోతున్నా నిజం చెప్పక చోద్యం చూస్తున్న వారి మీద నువ్వు జాలిపడితే గాయత్రీదేవి దొరికేంతవరకు నిన్ను పిల్లల్లేని తల్లిగా చిన్నచూపు చూస్తారు. అందుకు సిద్ధమేనా? ఏం చెయ్యాలో అంతు పట్టడం లేదు స్వామి. గానవి కళ్ళ ముందే ఉంటుంది అని సంతోషపడాలా? కనికరం లేని సుమనకి బిడ్డను వదిలేయాలో? ఏం చెయ్యాలో తెలియడం లేదు. గర్భం మోసింది నువ్వు. అర్భకురాలికి అప్పనంగా ఇచ్చేస్తే రుజువు చేసుకున్నా ఫలితం లేకుండా నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోతావు. ఈలోపు మళ్ళీ తారుమారు చేసి ఈ జన్మలో నిన్ను నీ బిడ్డ దగ్గరకు రానివ్వకుండా చేస్తే అప్పుడేం చేస్తావు? అయితే నా చెల్లెల నుంచి గానవిని తీసుకోమంటారా స్వామి? నీ తోబుట్టు అన్న స్వార్థంతో నువ్వు దయ చూపితే నీకు నరకం చూపిస్తారు. అర్థమైంది స్వామి. ఇప్పుడే వెళ్ళి గానవిని తీసేసుకుంటాను. ఆగునైని, 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 ఆగునైని. అఖండ ద్వాదశి ఈరోజు విక్రాంత్ బాబు నీ పాదాలను పట్టాడు కాబట్టి బిడ్డను ఇచ్చినట్టు ఇచ్చి అతగాడికి ఊరటనిచ్చి నీ సోదరికి అవకాశం ఇచ్చి అంతిమంగా నీ బిడ్డను నువ్వు ముద్దాడు. సఫల ఏకాదశి నాడు గానవి నీ నెత్తురని ప్రపంచానికి బహిర్గతం చెయ్యి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.